ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. అతి సత్యమైన మనసుకే యజమాని రాజీ అవుతారు అంటున్నారు. సత్యమైన మనసు ఉన్నవారు దేనికి భయపడరు, దాయరు, చెప్పేస్తారు వెంటనే అని అంటున్నారు పరమాత్మ. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబ్దాదాకి డబుల్ విదేశీయుల ఒక విశేషత మంచిగా అనిపిస్తుంది. వారికి ఏడవటం ఇష్టం అనిపించదు, కానీ ఒక విశేషత మంచిగా అనిపిస్తుంది. అదేమిటి? సత్యమైన మనసుకి యజమాని రాజీ అవుతారు. సత్యం చెప్పటంలో భయపడరు, దాచుకోరు. సత్యమైన మనసు ఉంటుంది. అందువలనే బాబా యొక్క డబల్ ప్రేమకు కూడా పాత్రులయ్యారు. సత్యమైన మనసు ఉంది కనుక యజమానిని కూడా రాజీ చేసుకున్నారు. కానీ పరివర్తన కూడా అంత త్వరగా అవ్వాలి. ఇది అయిపోయింది 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 అని మాట మాటకి వర్ణన చేయకండి. అయిపోయింది అంతే. ఇంక ముందు ధ్యాసతో ఉండాలి. కానీ ఒక్కొక్కసారి ధ్యాస పెట్టుకోవడానికి బదులు అలజడి కూడా చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ఉన్నత న్యాయమూర్తిగా అవ్వండి. మామూలుగా కూడా ముఖ్య న్యాయమూర్తి ఉంటారు కదా, కానీ పరమాత్మ అంటున్నారు మీరు వారికంటే ముఖ్య న్యాయమూర్తులు కనుక ఇది తప్ప ఒప్ప అని మీ గురించి మీరు త్వరగా నిర్ణయించుకోండి. తప్పైతే చేయకండి, నాట్ పెట్టేయండి, డాట్ పెట్టేయండి. ఇలా జరగకపోతే అలా అవుతుంది, ఇలా చేయకపోతే అలా అవుతుంది, ఇలా పోగొట్టుకుని ఖాతాను జమ చేసుకుంటున్నారు. సంపాదన మరి జమ ఖాతా కూడా సమాప్తి అయిపోతుంది. ఆలోచించండి, కానీ వ్యర్థం కాదు. ఒక్క గంటలో ఎంత జమ చేసుకున్నామని ఫలితం చూపించండి. వ్యర్థం నడిచింది, కానీ మేము వ్యర్థాన్ని పరివర్తన చేసుకున్నాము, మరి జమ చేసుకున్నామని ఫలితం చూపించండి. వ్యర్థం నుండి రక్షణగా ఉండండి. ఈ పొదుపు యొక్క ఖాతా చాలా సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు పరమాత్మ. అందుకు ఇలా అవ్వకపోతే జరగకపోతే అలాగ అయ్యేది, ఇలా ఉండకపోతే అలా అయ్యేది, ఇలా చేయకపోతే అలాగ అయ్యేది, ఇవేవి ఇంకా ఆలోచించకండి. జరిగిపోయిందా ఇంకంతే, బిందువు పెట్టేయండి. ఓం శాంతి.